ప్రపంచంలోని పలు దేశాలు మునిగిపోనున్నాయా? అందులో భారతదేశం కూడా ఉందా? ముంబై, విశాఖ, చెన్నై నగరాలు జలసమాధవుతాయా అంటే అవుననే చెబుతోంది ఓ సర్వే నివేదిక. అభివృద్ధి పేరుతో మానవజాతి సృష్టిస్తున్న విధ్వంసం కారణంగా ఈ శతాబ్దం చివరి నాటికి భూమి సగటు ఉష్ణోగ్రత 2.7 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఉన్న మంచు పర్వతాలు, మంచు నదులు కేవలం పావువంతు మాత్రమే మిగిలుంటాయని, మిగిలిన 3 వంతులు కరిగిపోతాయని పేర్కొన్నారు. దీని కారణంగా ప్రపంచంలోని కొన్ని దేశాలతో పాటు భారతదేశంలో ముంబై, చెన్నై, విశాఖపట్నం వంటి తీర ప్రాంత నగరాలు జలమయం అవుతాయని చెబుతున్నారు. దాదాపు 2 అడుగుల మేర నీటిలో మునిగిపోతాయని ఈ సర్వేలో పేర్కొన్నారు అధ్యయనకారులు. కాగా ఇప్పటికే స్విట్జర్లాండ్లో ఎత్తైన పర్వతాల నుండి ఒక మంచు చర్యలు విరిగిపడి దిగువ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది. ఈ మంచు తుఫాను దిగువ లోయలోని బ్లాటన్ అనే గ్రామాన్ని నామరూపాలు లేకుండా చేసింది. అక్కడి ప్రజలకు కనీసం దాని నుండి బయటపడే అవకాశం కూడా లేకుండా పోయింది. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా శ్మశానంలా మారింది. బార్చ్ అని పిలువబడే ఈ హిమానీ నది వల్ల గ్రామంలోని 90% ప్రాంతం పూర్తిగా నాశనమైంది. ఈ విలయం నుంచి 300 మంది తప్పించుకుని బయటపడ్డారు. వీరంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇక తాజా అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని మంచు నదులు గతంలో అంచనా వేసిన దానికంటే చాలా వేగంగా కరుగుతున్నాయి. ఈ శతాబ్దం చివరి నాటికి భూమి సగటు ఉష్ణోగ్రత మరో 2.7 డిగ్రీల సెల్సియస్ పెరిగితే ప్రపంచంలోని హిమనీ నదుల్లో కేవలం 24% మంచు మాత్రమే మిగిలుంటుంది. అంటే హిమనీ నదుల మంచులో 76% కరిగిపోతుంది. ప్యారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉండకూడదని నిర్ణయించారు. కానీ ప్రపంచ సగటు ఉష్ణోగ్రత కేవలం 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగినా 46% హిమనీ నదులు ఇప్పటికే కరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇక 54% మాత్రమే మిగిలున్నాయంటున్నారు. ప్రస్తుత సగటు ఉష్ణోగ్రత హిమనీ నదుల ఉనికికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని నివేదిక స్పష్టంగా సూచిస్తోంది.